అదిలారా ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం అంతా అన్ని వార్డులు అన్ని ప్రాంతాలని సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో మాకు తెలిసిన విషయాలు ఏమంటే మొత్తం ఈ కాలనీకి 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి. 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు అంటే చాలా బాధాకరమైన విషయము. పట్టణంలో నివసించే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇది చేయరు. 10 రోజులు నీళ్లు నిల్వ పెట్టుకోవాలా, ఆ నిల్వ ఉన్న నీళ్ళలోనే వాళ్ళు వాడుకోవాలంటే చాలా బాధాకరమైన సమస్య ఇది. ఈ ప్రాంతంలో వెంటనే మున్సిపల్ కమిషనర్ పర్యటించి వీళ్ళందరికీ వారంలో 2 రోజులన్నా నీళ్లు ఇడిచే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కాలనీ ఇప్పటికి ఏర్పడి దాదాపు 2005 సంవత్సరంలో ఏర్పడింది ఈ కాలనీ. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు రోడ్లు కానీ కాలువలు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ కాలనీకి చేయలేదు. ఈ సిపిఎం పార్టీగా ఈ కాలనీ విషయంలో అనేక సార్లు అంతకుముందు కూడా గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా ఈ వార్డులో మొత్తం పర్యటిస్తే మొత్తం అన్నీ కూడా చాలా దారుణమైన సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనరు స్పందించి ఈ వార్డులో తిరిగి ఆయన మొత్తం ఈ కాలువలు దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలా. అదేవిధంగా మంచినీటి సమస్యని వెంటనే ఇది సమ్మర్ టైము, ఈ సమ్మర్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళంటే చాలా బాధాకరమైన విషయము. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆయన ఈ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయని పక్షంలో రాబోయే కాలంలో ఈ కాలనీ ప్రజల్ని మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.